Yes, sir. Welcome to Venki's Academy. Today program, especially for SI 2021 advanced notification regarding for the sake of the SI constable aspirants. ఈరోజు on the behalf of the demand of the aspirants, especially they are asking about an insinuation from our Venki's Academy, how to prepare for English. మనకి ఎస్ఐ సిలబస్లో ఇంగ్లీషు లాంగ్వేజ్ పేపర్ బేసిక్గా మనకి మెయిన్స్లో, ఎస్ఐలో ప్రిలిమ్స్లో మనకి ఇంగ్లీష్ లేదు, ఓన్లీ మెయిన్స్లో మాత్రమే ఉంది. బట్ కానిస్టేబుల్కి మనకి పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసరికి ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో ఉంది. సో కాబట్టి పోలీస్కి అయితే ఏపీ పోలీస్ అంటే కానిస్టేబుల్కి అయితే ఇంగ్లీష్ పైన ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. అంటే సో ఇది ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ అంటాం. ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ టూ టైప్స్, ఆబ్జెక్టివ్ టైప్ వేరు, డిస్క్రిప్టివ్ టైప్ వేరు. సో పోలీస్ కానిస్టేబుల్కి ఇచ్చేది ఆబ్జెక్టివ్ టైప్ ఇంగ్లీష్ మాత్రమే, అంటే గ్రామర్ అంటారు కదా అలా. మరి ఎస్ఎస్కి వచ్చేసరికి మనకి మెయిన్స్లో మాత్రమే ఒక పేపర్ ఉంటుంది, లాంగ్వేజ్ పేపర్ 100 మార్క్స్కి. ఓవరాల్గా మెయిన్స్ మనకి 600 మార్క్స్కి, తెలుగు 100 మార్క్స్కి 3 అవర్స్ ఉంటుంది. ఇంగ్లీష్ కూడా మనకి 100 మార్క్స్కి ఉంటుంది, 3 అవర్స్. అలాగే మెంటల్ ఎబిలిటీ 200 మార్క్స్కి ఉంటుంది. అలాగే జనరల్ స్టడీస్ 200 మార్క్స్. ఓవరాల్గా మనకి 600 మార్క్స్కి ఉంటుంది మెయిన్స్కి. బట్ యాజ్ పర్ ద నామ్స్ ఆఫ్ ద పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఈ లాంగ్వేజ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. కాబట్టి ఇక్కడ మనము ఈ ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి మెయిన్ ఈ రీజనింగు అంటే మెంటల్ ఎబిలిటీ 200 మార్క్స్కి, జనరల్ స్టడీస్ 200 మార్క్స్కి, ఓవరాల్గా 400 మార్క్స్ మాత్రమే ఆ వచ్చిన మెరిట్ని చూస్తారు. సో ఈ తెలుగు ఇంగ్లీష్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే ఎస్ఐకి వచ్చేసరికి. మరి క్వాలిఫై ఎలా అవ్వాలి? ఎస్ఐ ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్ పేపరు, ఎన్ని అవర్స్ ఉంటుంది? ఎస్ఐ టోటల్గా ఇంగ్లీష్ వచ్చి లాంగ్వేజ్ పేపరు 100 మార్క్స్కి ఉంటుంది, 3 అవర్స్ ఉంటుంది. దీనిలో క్వాలిఫైయింగ్ ఒక్కొక్క క్యాస్ట్కి ఒక విధంగా పెట్టారు. జనరల్గా ఏంటంటే ఓసీ వాళ్ళకి 40% రావాలి, అంటే 40 మార్క్స్ తెచ్చుకోవాలి. ఓబీసీ అంటే బీసీ వాళ్ళకి అయితే 35 మార్క్స్ తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్సీ అయితే 30 మార్క్స్ తెచ్చుకోవాలి క్వాలిఫైయింగ్. ఇది లాంగ్వేజ్ పేపర్ కాబట్టి. మరి ఎస్ఐలో ఏముంటుంది ఇంగ్లీషు? ఎస్ఐలో 2 టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్ 2 ఉంటాయి. బట్ కానిస్టేబుల్కి మాత్రమే అయితే ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. ఈ ఎస్ఐకి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఉంది, అలాగే ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఉంది. డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఇక్కడ మనకి దాదాపు 75 మార్క్స్కి ఇస్తున్నాడు, 75 మార్కులకి. ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ వచ్చేసరికి 25 మార్క్స్కి ఇస్తున్నాడు, అంటే గ్రామర్ పార్ట్ ఇది. సో 25, 75 టోటల్ 100 మార్క్స్కి. అంటే ఒక యాస్పిరెంట్ అనే పర్సను బేసిక్గా ఇంగ్లీష్ వచ్చేసరికి రీజనింగ్, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇదేని చెప్పగలిగే కమాండింగ్ ఉంటుంది ఎవరికైనా సరే, ఎస్ఏ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, స్టూడెంట్స్కి, ద యాస్పిరెంట్స్కి. అలాగే మ్యాథ్స్ పరంగా ఆన్సర్స్ పెట్టే ఇదే ఆన్సర్ అని చెప్పే గట్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ కూడా ఎట్లా కొద్దిగా కష్టపడి చదివితే ఆన్సర్ ఇదే అని చెప్పగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఈ ఇంగ్లీష్ అనేది వచ్చేసరికి ఆస్పిరెంట్ అనే పర్సన్ ఎవరైనా సరే మ్యాక్సిమం, ఎందుకంటే ఈ ఎస్ఐ జాబ్స్కి వచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం రూరల్ ఏరియాస్ నుంచి ఎక్కువగా ఉంటారు. అలాగే మామూలుగా టౌన్స్ నుంచి ఉంటారు. సిటీ లెవెల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొద్దిగా తక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఐపీఎస్ ఆ క్యాడర్ ఆ లెవెల్లో థింక్ చేస్తారు. సివిల్స్కి క్యాడర్కి వెళ్ళిపోతారు, ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లా. పోలీస్ యూనిఫామ్ జాబ్స్ కావాలంటే ఐపీఎస్కి వెళ్ళిపోతారు మెట్రోపాలిటన్ సిటీస్. బట్ ఇక్కడ మనం వచ్చేసరికి మ్యాక్సిమం ఏంటంటే లోకల్గా మనం సర్వీస్ ఇవ్వాలి, మన ఏపీలో ఉండాలనుకునే వాళ్ళు జనరల్గా టౌను, విలేజు ఇట్లా ఎప్పుడో కొద్దిమంది సిటీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. అయినంత మాత్రాన ఇంగ్లీష్కి వచ్చేసరికి అన్సర్టనిటీ ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదేనా, ఏదో పెట్టేసి వస్తారు ఫ్లూక్గా, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఫ్లూక్గా ఆన్సర్స్ పెడతారు, కానీ సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఆన్సర్ ఇదే అని చెప్పే గట్స్ 100%లో ఒక 10% మాత్రమే ఉంటుంది. ఎక్స్ట్రాఆర్డినరీ ఇంగ్లీషు, మంచి ఫ్లూయెన్స్. ఈ చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటారు బేసిక్గా. బట్ ఇంగ్లీష్ మీడియం వేరు, లాంగ్వేజ్ వేరు. ఇది ఎస్పెషల్లీ ఇది లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వచ్చేసరికి తడబాటు.
చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం గ్రామర్, అన్ని గ్రామర్ నేర్చుకుంటుంటాం. బట్ ఈరోజు ఒక గ్రామర్ పేపరు ఒక 50 మార్క్స్ పెట్టామనుకోండి స్టూడెంట్స్, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు 50 మార్క్స్ పెడితే 10 మార్క్స్ 12 మార్క్స్ వస్తుంది తప్ప 15 మార్క్స్ కూడా మ్యాక్సిమం. అంటే నేను చెప్పే 90% చెప్తున్నానండి. 10% మెరిట్ క్యాండిడేట్స్ ఉంటారు, నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. 90% మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ మనం గ్రామర్ పార్ట్ ఎగ్జామ్ పెట్టినట్లయితే 12, 13, 14 ఏదో రుద్దేస్తారు అంతే, బబ్లింగ్ చేస్తారు అన్నీ ఓవరాల్గా. అన్నీ చేసినా కూడా వాళ్ళకి 12, 15 వస్తుంది, 13, 10 అట్లా. దే వోంట్ ఎక్సీడ్స్ మోర్ దెన్. అంటే 20%, 25% తెచ్చుకోగలుగుతాను కానీ అగ్రిగేట్ తెచ్చుకోలేరు. 35% అబ్బో తెచ్చుకోవాలి. మరి ఎట్లా తెచ్చుకోవాలి? ఇదేం మనకి మార్క్స్ యాడ్ చేయరు మెరిట్ పరంగా. బట్ ద థింగ్ ఈస్, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎంతోమంది 248 వచ్చిన వాళ్ళు కూడా, కొద్దిమంది మంచి రూరల్ పీపుల్, మ్యాథ్స్ జమ్స్, జనరల్ స్టడీస్ జమ్స్ అన్నీ చేసిన వాళ్ళు ఈ లాంగ్వేజ్కి వచ్చేసరికి చాలామంది డిస్క్వాలిఫై అయిన పరిస్థితులు ఉన్నాయి. పెద్ద పాస్ట్ ఫ్యూ రికార్డ్స్ చెప్తున్నాయి. ఎంతోమంది పిల్లలు, అదే తెలంగాణ కావచ్చు, లేదంటే మన ఏపీ కావచ్చు, ఇలా చాలామంది పాపం వాళ్ళ లైఫ్ని పోగొట్టుకున్నారు. ఆఫ్కోర్స్ ఇప్పుడు బ్యాంక్ జాబ్స్ అంటే అన్నీ ప్రిపేర్ అవుతాం, డిస్క్వాలిఫై అయితే దాని గురించి బాధపడం. లేదా ఎస్ఎస్సీ ఉంది, డిస్క్వాలిఫై అయితే బాధపడం. బట్ ఎస్పెషల్లీ ఈ యూనిఫామ్ జాబ్స్ వచ్చేసరికి ఎస్ఐకి అన్నీ టాప్గా ఉండి ఒక ఇంగ్లీష్లో డిస్క్వాలిఫై అయితే పరిస్థితి ఏంది? ఆ లైఫ్ మొత్తం ఎంత స్పాయిల్ అవుతుంది. ఎంత కష్టపడి ఉంటాడు. ప్రిలిమ్స్ కానీ ఈవెంట్స్ కానీ ఎంతో కష్టపడి ప్రిలిమ్స్ కానీ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ అన్నీ అయిపోయి లాస్ట్లో మెయిన్స్కి వచ్చేసరికి జస్ట్ ఇంగ్లీష్లో కనుక డిస్క్వాలిఫై అయితే ఆ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. కాబట్టి వీ కాంట్ ఇమాజినేట్ దట్ ఇట్స్ అ టెరానికల్. ఇటువంటి సిచ్యువేషన్స్ కొద్దిమందికి వస్తూ ఉంటాయి. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్, ప్లీజ్ కీప్ యువర్ కాన్సన్ట్రేషన్. దిస్ ఇస్ ద రైట్ టైం. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతుంది. ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్. మనకి ఏది టఫ్గా ఉంటుందో దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. సార్ నోటిఫికేషన్ పడుతుందా, క్యాలెండర్ వస్తుందా, క్యాలెండర్ పెట్టడా, ఇయర్ కూడా 0 ఇయరా, 2022కి నోటిఫికేషన్, ఇలాంటి కామెంట్స్ కాదు కావాల్సింది మనకి. మీరు ఎట్లా చదువుతున్నారు, మీ ప్రణాళిక ఎలా ఉంది, మీ యొక్క ఎయిమ్ ఏంది, ఎప్పుడైనా పెట్టినామండి, పెడతారు కదా, పెట్టాల్సిందే, తప్పదు. గవర్నమెంట్ జాబ్ ఇది. ప్రైమరీ సెక్టార్స్లో విద్య, వైద్య, ఆరోగ్య, రవాణా, ఇది హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. శాంతి భద్రతల విషయంలో గవర్నమెంట్కి మొహమాటాలు ఉండవు. ఖచ్చితంగా ఏది ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా, గ్రూప్స్ ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా, ఇంకెటువంటి జాబ్స్ ఏపీఎస్ఆర్టీసీలో జాబ్స్ ఫిల్ చేయకపోయినా, డిఎస్సి ఫిల్ చేయకపోయినా, ఇవన్నీ ఫస్ట్ హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ శాంతి భద్రతల సమస్య ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది ఫిల్ చేస్తాడు. కాబట్టి మీరేం దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. ఐఎమ్ గెటింగ్ ద సో మెనీ కాల్స్ ఫ్రమ్ ద గైస్ ప్రిపేరింగ్ ఫర్ ద యూనిఫామ్ జాబ్స్. మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, లాస్ట్ ఇయర్ పడలేదు సార్, ఈ ఇయర్ పరిస్థితి సార్ అంటే, ఈ కరోనా పాండమిక్ వల్ల ప్రపంచం ప్రాణాలతో ఫైట్ చేస్తుందండి. చచ్చిపోతున్నారు ఆక్సిజన్ లేకుండా. అటువంటిప్పుడు నువ్వు నోటిఫికేషన్స్ కావాలని నువ్వు అడిగితే, నేను చూసే సమాజం ఎంత చూస్తుందంటే ఓ రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఒక ప్రావర్బ్ ఒకటి ఉంది, ఇల్లు కాలిపోయి ఏడుస్తూ ఉంటే ఒక ఫ్యామిలీ, నీ బోట్ ఎవడెవడో ఒకడు వచ్చి చుట్టకి నిప్పుందని అడిగాడంట. అలా ఉంది పరిస్థితి. సో కాబట్టి మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్ నోటిఫికేషన్. ఆటోమేటిక్గా మనకి ఈరోజు గవర్నమెంట్ 2DG మెడిసిన్ కూడా గవర్నమెంట్ ఇన్వెన్షన్ చేసింది, డిఆర్డిఓ. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదిక మీద అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆటోమేటిక్గా కేసులు ఎన్నో దేశాల నుంచి కూడా మనకి వ్యాక్సిన్ వస్తున్నాయి. ఆటోమేటిక్గా కోవిడ్ కేసెస్ డిక్రీజ్ అవుతుంది. త్వరలోనే సర్దుకుంటాయని, సర్దుకున్న తర్వాత మనకి క్యాలెండర్ ఏదైనా సరే. కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ దిస్ కరోనా పాండమిక్. మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, నౌ సే అబౌట్ దిస్ ఇంగ్లీష్ ఫామ్. దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్స్ చేయాలి? అఫ్కోర్స్ లాంగ్వేజే కావచ్చు, దీన్ని కనుక మనము మిస్లీడ్ చేస్తే, నెగ్లెక్ట్ చేస్తే లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో కాబట్టి చూద్దాం. ఫస్ట్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఇంగ్లీష్ ఉంది. అంటే మొత్తం 100 మార్క్స్ కదా. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ ఒక కేటగిరీ, డిస్క్రిప్టివ్. సో మేజర్ పోర్షన్ 75 ఇచ్చాడు మనకి డిస్క్రిప్టివ్. ఇక్కడ ఏంటంటే ఎస్ఐలో వాళ్ళు ఇచ్చిన నామ్స్, ఏపీ బోర్డు ఇచ్చిన నామ్స్ ఏంటంటే, హౌ టు యూసేజ్ ద ఇంగ్లీష్. అంటే మనకి పెద్దగా గ్రామర్ పైన ఎక్కువ వాళ్ళు ఫోకసింగ్ చేయలేదు. గ్రామర్ చూడండి జస్ట్ 25 మార్క్స్కే, ఎక్కువ ఫోకస్ చేయలేదు వాళ్ళు గ్రామర్ పైన. గ్రామర్ కావాలని. గ్రామర్ దేనికి ఉపయోగపడుతుంది?
యూసేజ్ ఆఫ్ కరెక్ట్ ఇంగ్లీష్ సెంటెన్స్ అంతే, ఇంకేం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక ఎస్ఐ అనే పర్సన్ ఒక ఆఫీసర్స్ క్యాడర్, ఒక సొసైటీలో ఒక ఎస్ఐ వెళ్ళినప్పుడు ఆ 2 స్టార్ పర్సన్ వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇతను మాట్లాడాల్సి వస్తుంది. అట్లా అఫీషియల్ క్యాడర్ కాబట్టి. లేదు ఇతను వర్క్ చేస్తుంటాడు, ఆర్గనైజ్డ్ పరంగా హయ్యర్ లెటర్ రాయాలి, ఎస్పీకి రాయాలి, డిఎస్పీకి రాయాలి, లేదు హోమ్ డిపార్ట్మెంట్ రాయాలి. లెటర్ రాయాలన్నప్పుడు ఇంగ్లీష్ ఉండాలి వాళ్ళకి, తెలుగు కాదు, హైయర్ అఫీషియల్స్కి. అందుకని ఆ ఎస్ అయిన పర్సన్ ఇంగ్లీష్ని ఎలా యూసేజ్ చేస్తారు, ఎలా యూసేజ్ చెయ్యాలి అనేది వాళ్ళకి కావాలి కంటెంట్. అందుకని ఏపీ పోలీస్ బోర్డు పెట్టింది ఏంటంటే హౌ టు యూసేజ్ దిస్ ఇంగ్లీష్ అన్ ఆస్పిరెంట్ ఆఫ్ ఎస్ఐ అనేసి ఫస్ట్ హెడ్లైన్స్ పెట్టి సిలబస్ ఇచ్చాడనమాట. అంటే ఎస్ఐ అయిన తర్వాత అతను ఎట్లా యూసేజ్ చేస్తాడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ అనేది ప్రాక్టికల్ కావాలి వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ అందుకనే డిస్క్రిప్టివ్ ఇచ్చాడు ఇక్కడ. సరే చూద్దాం. ఈ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి 25 మార్క్స్ అంటున్నాడు. అసలు ఆబ్జెక్టివ్ అంటే ఏంది చెప్పా కదా. ఈ డిస్క్రిప్టివ్ మనకి పేపర్ విత్ పెన్ మోడ్ 75 మార్క్స్కి. ఇది ఆబ్జెక్టివ్ టైప్ అండి. సో ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇది ఆప్షన్స్. ఇది పోలీస్కి అండి, పోలీస్కి మాత్రమే ఇది ఉంటుంది. పోలీస్కి ఏంటంటే ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది 30 మార్క్స్కి. అంటే ఇక్కడ 25 ఇచ్చినాం కదా, ఇది ఎస్ఐకి. ఇంకొక 5 కలిపితే మనకి ఇది పోలీస్ సిలబస్ అయిపోతుంది. పోలీస్ ఇంగ్లీష్, ఏపీ కానిస్టేబుల్ ఇంగ్లీషు. ఎస్ఐకి వచ్చేసరికి 25 మార్క్స్కి ఉంది ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్. మరి ఆబ్జెక్ట్ ఇంగ్లీష్లో ఏముంటాయి? సో మనకి తెలిసే కదా, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, ఇవన్నీ వచ్చేస్తాయి మనకి గ్రామర్ పరంగా. నెక్స్ట్ వాయిస్ ఉంది మనకి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పార్ట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంటు, ఇవన్నీ. సో నెక్స్ట్ మనకి పంక్చువాలిటీ కూడా ఉంది, కామాలు, పులి స్టాపులు, ఇలాంటివన్నీ ఎట్లా యూస్ చేయాలి. మొత్తం దాదాపు ఈ ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ టైప్లో మనకి 18 కంటెంట్స్ ఉన్నాయి. 18 కంటెంట్స్, టెన్సెస్ పార్ట్, ఇవన్నీ, కన్కర్డ్, టైప్స్ ఆఫ్ కండిషన్ సెంటెన్సెస్ పార్ట్, టైప్ ఓ, టైప్ 1, టైప్ 2, టైప్ 3, ఇలా జెరండ్ ఫాము. సో ఇవన్నీ మనకి వచ్చేస్తాయి ఓవరాల్గా. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో ఇంగ్లీష్లో పెద్ద పెద్ద సెంటెన్స్కి ఒక మీనింగ్ ఉంటుంది, ఒక చిన్న వర్డ్ ఒకటి, దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని అంటారు. సో అలాంటివన్నీ ఇక్కడ ఇస్తారు మనకి. ఇది ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్. స్పెల్లింగ్ మిస్టేక్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లు అన్నీ ఇస్తాడు ఓవరాల్గా. 25 మార్క్స్కి ఉంటుంది. ఇది చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుని ఉంటాం, బట్ ఇక్కడ మనకి దీని మీద కమాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇది లాంగ్వేజ్, రీజనింగ్, అర్థమెటిక్ లాగా దీనికి షార్ట్ కట్స్ ఉండవు. ఎంతసేపు అయినా అభ్యర్థి ఏంటంటే ఏం చేస్తాడంటే రీజనింగ్లో షార్ట్ కట్స్ ఉంటాయి, అర్థమెటిక్ షార్ట్ కట్స్ ఉంటాయి. అదే షార్ట్ కట్స్ని ఇక్కడ చేయాలని చూస్తాడు. బట్ అందుకని ఆఫీసర్స్ కట్ వచ్చేసరికి ఆ షార్ట్ కట్స్ అనేది లేకుండా డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ పెట్టాడు ఇక్కడ పోలీసు బోర్డు వాళ్ళు. షార్ట్ కట్స్ ఇక్కడ వర్కౌట్ కావు. ఎందుకు కావు? చూడు ఇక్కడ 25 మార్క్స్కి మాత్రం ఇచ్చాడు షార్ట్ కట్స్ వచ్చేటివి. సో ఇది లాంగ్వేజ్ అండి, ఇట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఒకరోజు షార్ట్ కట్స్ నేర్చుకునేది కాదు. ఇది లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ గ్రామర్ నేర్చుకుంటాం. ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ రావాలి. ఆ గ్రామర్ రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? క్లాసెస్ వినాలి. క్లాసెస్ విని రూల్స్ ఉంటాయి ప్రతి ఒక్కదానికి. ఆ రూల్స్ని మనము నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ పైన ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరు చేస్తున్నారండి ఈరోజు? రూల్స్ ఎవరు నేర్చుకుంటున్నారు? ఆ రూల్స్ని ఎక్సర్సైజ్ పైన ఎట్లా హౌ టు అప్లై. సో అలా చేయట్లేదు ఈరోజు. గ్రామర్ అంటే ఏదో వినేస్తారు, అయిపోయింది, క్లాస్లో చెప్పేస్తారు, ఆ తర్వాత అయిపోయింది, అంతే. అది కాదు. ఇంగ్లీషు గ్రామర్ నేర్చుకోవడం అంటే అర్థమైందంటే క్లాస్ విన్న తర్వాత ఆ కాన్సెప్ట్ సంబంధించి మనము నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ పార్ట్, ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2, ఎక్సర్సైజ్ 3, నంబర్ ఆఫ్ గూగుల్ సెర్చ్లో కొట్టామంటే ప్రాక్టీస్ బిట్స్ అని పలానా చాప్టర్ పైన నంబర్ ఆఫ్ బిట్స్ వచ్చి పడతాయి. 100s, 1000sలో ఉంటాయి బిట్స్. ప్రాక్టీస్ చేయాలండి. లాంగ్వేజ్ ఇది. షార్ట్ కట్స్ ఉండవు దీనికి. సబ్జెక్ట్ నేర్చుకోవాల్సింది ఎవరు నేర్చుకుంటున్నాడు ఇక్కడ? ఎంతసేపు అయినా మనకి ఎస్ఐ ప్రిపరేషన్ వచ్చేసరికి రీజనింగ్ అతిపైన కాన్సన్ట్రేట్ చేస్తాడు, మ్యాథ్స్ పైన చేస్తాడు తప్ప, ఇంకొకవేళ కాదంటే జనరల్ స్టడీస్కి వెళ్ళిపోతాడు తప్ప ఇంగ్లీష్ పైన కూర్చొని చేస్తామా అనే ఒక సెన్స్ ఈరోజు కోల్పోతున్నారు. ఎస్పెషల్లీ ఫర్ యూనిఫామ్ జాబ్స్ హోల్డర్స్. ఇంగ్లీష్కి వచ్చేసరికి అంతా జాక్పాటే. పెడితే కరెక్ట్, లేదంటే లేదు, అంతే. కమాండింగ్ పైన కరెక్ట్గా ఇది క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అని చెప్పే గట్స్ 100%, 10% ఉంటుందండి. బై యూజింగ్ మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెలింగ్ యూ 27 years ఎక్స్పీరియన్స్. మరి ఎందుకు ఇలా అవుతున్నాడు అభ్యర్థి? ఈజీగా నేర్చుకోవడం తప్ప
కష్టపడి నేర్చుకుంటాము లేదా ఇష్టపడి నేర్చుకుంటాం అనే సెన్స్ కోల్పోతున్నాడు. ఎందుకు అలా జరుగుతుంది అంటే నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటే, ఇప్పుడు రీజనింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ కొద్దిగా కష్టపడి అటు ఇటు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. బట్ ఇంగ్లీష్ వచ్చేసరికి అంతా జాక్ పట్టే, తగిలిపోతే పోనీ అంతే చూద్దాం అనే కామన్ సెన్స్. ఇట్స్ నాట్ అ కరెక్ట్ వే. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆబ్జెక్టివ్ టైపు 25 మార్క్స్కి ఇస్తున్నాడు ఎస్ఏ పరంగా. అలాగే డిస్క్రిప్టివ్ పార్ట్ 75 మార్క్స్. డిస్క్రిప్టివ్ పార్ట్ అంటే పేపర్ విత్ పెన్తో రాయాలి మనం ఇక్కడ. సో పేపర్ విత్ పెన్ మోడ్, ఈ ఎగ్జామ్ మొత్తం పేపర్ విత్ పెన్ మోడ్తో ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ అంటే వివరించి రాయడం బేసిక్గా. డిస్క్రిప్టివ్ అంటే ప్రొలాంగ్ చేయడం అనమాట కాన్సెప్ట్ని. కాంప్రహెన్షన్ ఇస్తాడు ఫస్ట్ మనకి, ఒక ప్యాసేజ్ ఇస్తాడు, బిగ్ ప్యాసేజ్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తుంటాడు. అసలు కాంప్రహెన్షన్స్ని ఎలా డీల్ చేయాలి ఫస్ట్ బేసిక్గా. చాలామంది షార్ట్ కట్స్ చేయాలని చెప్పేసి క్వశ్చన్ ఆన్సర్ పోతూ ఉంటారు, క్వశ్చన్ నుంచి కాంప్రహెన్షన్లో డైరెక్ట్గా వెళ్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, చెప్పే విధానం ఒకటి ఉంటుంది. క్వశ్చన్ టు డైరెక్ట్గా ఆన్సర్ వెళ్ళిపోతే చేసుకోవచ్చు అని చెప్పి షార్ట్ కట్స్ అంటారు. బట్ దానికి ఒక పద్ధతి ఉంది, టైప్స్ ఆఫ్ త్రీ టైప్స్ 4 టైప్ మెథడ్ ఉంది దానికి, కాంప్రహెన్షన్స్ పార్ట్. అది ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ పైన మన క్వశ్చన్స్ ఇస్తుంటాడు, ఒక ప్యాసేజ్. అలాగే లెటర్ రైటింగ్ అండి. లెటర్ రైటింగ్ బేసిక్గా 2 టైప్స్. లెటర్ రైటింగ్ మనకి బేసిక్గా 2 టైప్స్ ఉంటుంది, ఫార్మల్, ఇన్ఫార్మల్. ఫార్మల్ అంటే ఏంది, ఇన్ఫార్మల్ అంటే ఏంది. ఫార్మల్ అంటే అఫిషియల్ లెటర్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎస్ఐకి జాబ్ అయిన తర్వాత నువ్వు అఫిషియల్కి లెటర్ రాయాలి, ఎస్పీకి లెటర్ రాయాలి, నీ హైయర్ అఫిషియల్ లెటర్ రాయాలి, అఫిషియల్ లాంగ్వేజ్లో రాస్తావు, రెస్పెక్టెడ్ సార్ అని చెప్పేసి. అవన్నీ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ ఉంటాయి, కామన్ వర్డ్స్, కామన్ లైన్స్ అంటారు దాన్ని. సో ఫార్మల్ లెటర్ రాసేది ఎట్లా, అఫిషియల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకన్నా హైయర్ వాళ్ళకి రాసేటప్పుడు నీ ఆర్గనైజేషన్స్ దీన్ని ఏమంటారంటే అఫిషియల్ లెటర్ కావచ్చు, ఆర్గనైజ్డ్ లెటర్ కావచ్చు. అంటే నువ్వు ఎక్కడన్నా ఒక ఆర్గనైజ్లో వర్క్ చేస్తున్నావు, నీ హైయర్కి నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి, లెటర్ రాస్తావు, దట్ ఈస్ కాల్డ్ ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్ అంటే అర్థమైందంటే మీ బ్లడ్ రిలేషన్కి సంబంధించింది, అంటే మీ పేరెంట్స్కో, మీ బ్రదర్స్కో, సిస్టర్స్కో, మీ బంధువులకో, లేదా మీ ఫ్రెండ్స్కో, లేదా నీ జనరేషన్స్ ఉండే కలీగ్స్కో. ఇన్ఫార్మల్ అంటే ఏంది, క్యాజువల్గా రాస్తుంటాం లెటర్ అట్లా. కాబట్టి దీనికి ట్యాగ్ లైన్స్ ఏముండవు, జనరల్గా కామన్గా ఉంటుంది. సో అలా కాబట్టి లెటర్ మనకి 15 మార్కులు ఇచ్చే పాసిబిలిటీ ఉంది. ఫార్మల్ ఇవ్వచ్చు, ఇన్ఫార్మల్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో ఒక్కొక్క రిక్రూట్మెంట్లో ఒక విధంగా ఇస్తున్నాడు. 2016లో 1 టైప్ ఆఫ్ ఫార్మల్ లెటర్ ఇచ్చాడు, ఎక్కువగా ఫార్మల్ లెటర్స్ ఇస్తుంటాడు జనరల్గా. లేదు సమ్టైమ్స్ 2016లో మనకి ఇచ్చిన ఇన్ఫార్మల్ లెటర్ ఇచ్చాడు, అంటే మీ అంకుల్కి లెటర్ రాయి, ఎస్ఐకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనకి ఇస్తూ ఉంటాడు. అది లెటర్ రైటింగ్. సో కాబట్టి లెటర్ రైటింగ్ మనకి 15 మార్కులకు ఉంది, కాంప్రహెన్షన్ 15 మార్కులకు ఉంది. అలాగే ప్రిసైజ్ రైటింగ్. ప్రిసైజ్ అంటే ఏంది, ప్రిసైజ్ రైటింగ్ అంటారు, ప్రిసైజ్ అంటారు. అంటే ఏంటంటే ఒక పెద్ద ప్యాసేజ్ ఉంటుంది, ఆ ప్యాసేజ్లో దాదాపు 1000 వర్డ్స్ ఉంటాయి, ఇంగ్లీష్ వర్డ్స్ అనమాట. ఒక పెద్ద ప్యాసేజ్ ఉంటుంది, ఆ పెద్ద ప్యాసేజ్ని కుదించి రాయడం, అంటే బ్రీఫ్గా రాయడం. 1000 వర్డ్స్ ఉండే దాన్ని దాదాపు 200 వర్డ్స్కి వచ్చేటట్టు రాయాలి, అంటే కుదించి రాయడం. చాలామంది ఏం చేస్తారంటే ప్రిసైజ్ రైటింగ్ అంటే సంతోషంగా ఏం చేస్తారంటే ఆ ఇచ్చిన ప్యాసేజ్ ఉంది కదా, ఇంగ్లీష్ ప్యాసేజ్, దాన్ని ఏం చేస్తారంటే అక్కడక్కడ వర్డ్స్ని తీసి లైన్స్ రాసేస్తుంటారు. అలా రాస్తే మార్క్స్ పడవు. అంటే యూసేజ్ అంటే అర్థమైందంటే నీ ఓన్ లాంగ్వేజ్, నీ క్యాపబిలిటీ, వెకాబులరీ అంటాం కదా మనం. సో నీ ఓన్ లాంగ్వేజ్, నీ వెకాబులరీ, నీ యూసేజ్ ఎలా ఉంది. సో వెకాబులరీ అంటే మనం మీరు భయపడతారు, యాంటనిమ్స్, సినోనిమ్స్ అవన్నీ. యాంటనిమ్స్, సినోనిమ్స్ మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేర్చుకున్నామని చెప్పండి. ఈరోజు నేర్చుకున్నాను కొత్తగా, ఈరోజు నుంచి నేర్చుకుంటే వచ్చేది కాదు కదా, అది 1 నెల 2 నెలలు వచ్చేటట్టు కాదు అది. వెకాబులరీ అంటే చిన్నప్పటి నుంచి బేసిక్గా ఉండాలి. కాబట్టి మనం దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా వెకాబులరీ పైన, యాంటనిమ్స్, సినోనిమ్స్, వీ హ్యావ్ నో దట్ మచ్ ఆఫ్ టైం. ఈరోజు నేర్చుకున్నా కూడా దానిపైన నీకు ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే దాన్ని యూసేజ్ చేయాలి. చిన్నప్పుడు నేర్చుకొని దాన్ని మనం యూసేజ్ చేస్తూ ఉంటే అది వెకాబులరీ మనకి మైండ్లో ఎక్కి కూర్చుంటుంది. మరి ఈరోజు ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్ కానీ వెకాబులరీ అని చెప్పేసి నువ్వు కూర్చొని ప్రిపేర్ అయితే ఏమొస్తుంది చెప్పండి, రాదు. అది లాంగ్వేజ్ కదా అది. సో కాబట్టి అందుకని మనం ఏంటంటే ఆబ్జెక్టివ్ పైన చాలామంది ఏంటంటే డిస్క్రిప్టివ్ వచ్చేసరికి కొద్దిమంది భయపడుతుంటారు, విలేజ్ సెక్టర్ ఉండేవాళ్ళు. ఆబ్జెక్టివ్ గ్రామర్ బాగా నేర్చేసుకుని ఇక్కడ యూస్ చేసుకుంటారు. అవుట్ ఆఫ్ 40 ఓసీ వాళ్ళకి అయితే క్వాలిఫైయింగ్ ఇక్కడే తెచ్చేసుకుంటారు మార్క్స్. అవుట్ ఆఫ్ 30 కదా ఇక్కడ, 25 ఇక్కడ, 25లో మనకి ఇక్కడే తెచ్చేసుకుంటారు మార్క్స్. ఇక్కడ వచ్చేసరికి ఏ లెటర్ రైటింగ్ అనేది చేసుకుని క్వాలిఫై అయిపోతుంటారు. ఎందుకంటే నీకు 100కి 100 వచ్చినా నీకు ఇక్కడ ఫస్ట్ ఎస్ఐలో మరొక విషయం ఏంటంటే
ఈ ఎస్ఏలో మనకి 4 పేపర్స్ ఉన్నాయి. తెలుగు 100 మార్క్స్కి, ఇంగ్లీష్ 100 మార్క్స్కి, మెంటల్ ఎబిలిటీ 200 మార్క్స్కి, అలాగే జనరల్ స్టడీస్ 200 మార్క్స్కి. ఫస్ట్ ఇంగ్లీష్ తీసుకుంటారు పేపర్ని. మీకు ఆ విషయం చెప్పడం మర్చిపోయారు. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ తీసుకొని ఇంగ్లీష్లో ఫస్ట్ క్వాలిఫై అయితేనే అభ్యర్థి తర్వాత రిమైనింగ్ పేపర్స్ని కరెక్షన్ చేస్తారు. ఇది మెయిన్ ఏపీ పోలీస్లో రిక్రూట్మెంట్ బోర్డులో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు ఇన్ఫామ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ పేపరు, జనరల్ స్టడీస్ పేపర్ తీసుకుంటారు. ఒకవేళ నేను డిస్క్వాలిఫై అయిపోయారు అనుకోండి, అంటే యాజ్ పర్ ద నామ్స్ ఆఫ్ ద క్యాస్ట్, ఓసీ వాళ్ళకి 40, బీసీ వాళ్ళకి 35, ఎస్సీ వాళ్ళకి 30 డిస్క్వాలిఫై అయిపోయారు అనుకోండి, ఇంకా మీ పేపర్ కరెక్షన్ చేయరు కాబట్టి మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అటువంటిది రానియకుండా మనము కాబట్టి దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇట్స్ ద రైట్ టైం. ప్రపంచం మొత్తం కరోనాతో ఫైట్ చేస్తుంది. వీ హ్యావ్ ద రైట్ టైం, గుడ్ టైం ఇది. అందుకే నేను కూడా మీకు టు గివ్ ఎన్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇది ఈ టైంలో నేను ఎందుకు వీడియోస్ మీకు పంపిస్తున్నాను. ఇంతకుముందు నేను పంపించలేదు, మధ్యలో మానేస్తున్నాను, ఎందుకంటే బిజీ ఆఫ్ ద షెడ్యూల్ ఆఫ్ ద క్లాస్ వర్క్. ఇది ఈ ఇన్ఫర్మేషను మీ లైఫ్లో ఎంతో ఒక ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి, మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్లో నేను స్టూడెంట్స్ దగ్గర వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంతోమంది దగ్గర నేను చూశాను. నాకు తెలిసి 90% స్టూడెంట్స్ ఇంగ్లీషు చదవాలంటే కూడా మానసికంగా బాధపడతారు, అదేదో పోగొట్టుకున్నట్టు. సో లాంగ్వేజ్ కదా ఇది, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి సో నాకు తెలిసి ఇంగ్లీష్ చదవడం అంటే మీకు ఒకవేళ మీరు ఇంగ్లీష్ ఇంతమంది కోచింగ్ తీసుకుండొచ్చు, అయినా కూడా ఇంగ్లీష్ మీద ల్యాగింగ్ ఉండొచ్చు మీకు. అంత పట్టు లేకపోతే ఈసారైనా సరే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, మంచి ఆర్గనైజేషన్స్ వెళ్ళి ఇంగ్లీష్ వరకు మాత్రమే కూర్చొని చదవండి, నేర్చుకోండి, తప్పలేదు. నేర్చుకొని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ క్లాస్ వినిన తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మీకు పాసిబిలిటీ లేదు, యూట్యూబ్ ఓపెన్ చేసి గ్రామర్ కొట్టండి, ఎంతోమంది మంచి మంచి పర్సన్స్ మీకు వేల మంది, థౌజండ్స్ మెంబర్స్ కనిపిస్తారు. ఆ ఇంగ్లీష్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకుంటే అయిపోదండి. నేర్చుకున్న తర్వాత మీరు నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్పాట్, అదే మీరు గూగుల్ సెర్చ్లో కొట్టారనుకోండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని టెన్సెస్ పైన కావచ్చు, నౌన్స్ పైన కావచ్చు, ప్రిపోజిషన్స్ పైన కావచ్చు, ఆర్టికల్. ఇప్పుడు ఆర్టికల్ ఉంది, 1 మార్క్ ఖచ్చితంగా కంపల్. ప్రిపోజిషన్స్ ఉంది, 1 మార్క్ కంపల్. వర్బ్స్ ఉంది, వర్బ్స్ పైన 2 మార్క్స్ కంపల్. ట్రాన్సిటివ్, డైట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ పైన. కండిషనల్ సెంటెన్సెస్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఇఫ్ క్లాసు, మెయిన్ క్లాసు. ఇట్లాంటివన్నీ మనకి గ్రామర్ పైన ఉంది. మరి మనం ఎందుకు దాన్ని మిస్ చేయాలి? సో కాబట్టి ఇట్స్ రైట్ టైం టు ప్రిపేర్ ఫర్ ఇంగ్లీష్. ఖచ్చితంగా మీరు దాని మీద ఎక్కువ కొద్దిగా సమయం కేటాయించండి, ఎందుకంటే లాంగ్వేజ్ కాబట్టి. రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ మనం చేసే కొద్దీ మనకి ఇంట్రెస్టింగ్ వస్తుంటుంది, ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తుంటాం. అది కాదు కావాల్సింది, కట్ చేయి. ఒక సర్టెన్ టైం వరకు కేటాయించు. రీజనింగ్ ఒక 1 అవర్, క్వాంట్ ఒక 2 అవర్స్, ఇంగ్లీష్ ఖచ్చితంగా ఒక 1 అవర్ కేటాయించండి. ఇంకా నీకు టఫ్గా ఉంది, 2 అవర్స్ కేటాయించు. ఏం అంతకుమించిన పని ఏముంది నీకు? ఎంతసేపైనా జనరల్ స్టడీస్ ఎత్తుకొని తల మీద వేసుకొని జాగ్రఫీ అవి గంటల తరబడి స్పెండ్ చేసేది కంటే కూడా ఇది ప్రిస్క్రైబ్డ్ సిలబస్, లిమిటెడ్ సిలబస్. ఇది జనరల్ స్టడీస్ సముద్రం, మెంటల్ ఎబిలిటీస్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ 200కి 150 ప్లస్ చేసుకోవచ్చు. 150 అదే ఇంగ్లీష్ మనకి ప్రిస్క్రైబ్డ్ సిలబస్. ఇది ఖచ్చితంగా మనకి 40, 50, 60 కూడా ఈజీగా వస్తుంది. ప్రిస్క్రైబ్డ్ సిలబస్, బౌండెడ్ సిలబస్సే, ఎక్కడి నుంచో ఇవ్వడు జిఎస్ లాగా. కాబట్టి ఇది మనకి స్కోర్ లేకపోతావు, బట్ లైఫ్ కదా ఇది వస్తే మనకి క్వాలిఫై అయితే లైఫ్ మనకి. అందుకని ఎక్కువ దీనికి ఫోకస్ చేయమంటున్నాం మిమ్మల్ని. క్యాజువల్గా లైట్గా తీసుకుంటారు చాలామంది. ఏముందులో మేము ఏది రాసినా క్వాలిఫై అయిపోతున్నాం అని అనుకుంటారు కొద్దిమంది. తప్పు. యూనిఫామ్ జాబ్స్ కదా, బ్యాంకు జాబ్స్ అయితే నువ్వు డిస్క్వాలిఫై అయినా కూడా ప్రాబ్లం లేదు. యూనిఫామ్ జాబ్స్ ఎంతో కష్టపడి ఉంటావు, అన్నిటికీ ఈవెంట్స్ కష్టపడి ఉంటావు, రన్నింగ్ రేస్ ఎంతో గ్రౌండ్లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తుంటావు, ప్రిలిమ్స్ క్వాలిఫై ఉంటావు, మెయిన్స్కి వచ్చేసి ఇట్లా అయిపోయినప్పటికీ లైఫ్లో చాలా డెస్పిరేషన్స్, డీవియేషన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అంతవరకు రానివద్దు. ప్లీజ్ కీప్ యువర్ కాన్సన్ట్రేషన్, ఎస్పెషల్లీ తో ఇఫ్ ఇట్స్ లాంగ్వేజ్ ఆల్సో పుట్ ద సమ్ మోర్ టైమ్ ఫర్ డూ ద ఎక్సర్సైజ్. నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఛాన్స్ ఉంది. అలాగే ఆ లెటర్ అయిన తర్వాత మనకి ప్రిసైజ్ రైటింగ్ అని చెప్పాం కదా, 1000 వర్డ్స్ ఉండే పెద్ద మనకి కాంప్రహెన్షన్ లాంటి ప్యాసేజ్ లాంటిది ఇస్తాడు. ఆ ప్యాసేజ్ మనం ఏం చేయాలంటే కుదించి రాయాలి. 200 వర్డ్స్ వచ్చేటట్టు, ఇంగ్లీష్లోనే, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అనమాట. 200 వర్డ్స్ వచ్చేటట్టు మనము సొంతంగా రాయాలి. ఆ ఇచ్చిన చాలామంది బండోళ్ళు ఏం చేస్తారంటే 90% అదే ఇచ్చిన ప్యాసేజ్ని, అదే దాన్ని కొన్ని లైన్లు ఎగరగొట్టేసి మళ్ళీ అదే రాసేస్తారు. అది రాస్తే నీకు మార్క్స్ ఇవ్వడు. కాబట్టి నీ ఓన్ లాంగ్వేజ్లో నీకేం అర్థమైందో నెక్స్ట్ రాసిన తర్వాత ఆ ప్యాసేజ్కి నువ్వు రాస్తావు కదా, పెద్ద ప్యాసేజ్ని చిన్న ప్యాసేజ్ రాయడం, కుదించి రాయడం. రాసిన తర్వాత దానికి మీరు టైటిల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైటిల్ ఇచ్చిన తర్వాత నీకు వచ్చే మార్క్స్ని బట్టి మ్యాక్సిమం మార్క్స్ వాళ్ళు
వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. 15 మార్క్స్కి ఇస్తారు ప్రిసైజ్. 10 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒక్కోసారి 15 మార్క్స్కి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ప్యాసేజ్ కూడా కాంప్రహెన్షన్ 10 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ యొక్క బోర్డు. వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఇస్తుంటారు. నేను చెప్పింది 15 ఏం కాదు, 10 ఇవ్వచ్చు, ఒక 5 ఇచ్చు, అట్లా. వాళ్ళు మినిమం జనరల్గా 10 మార్కులకి ఇస్తుంటాడు ఏ కంటెంట్ అయినా సరే. ఈ కంటెంట్ మొత్తం 6 కంటెంట్స్. సో 6 కంటెంట్స్ 10 మార్కులు తగ్గదు ఈచ్ కంటెంట్. కాబట్టి ప్రిసైజ్ రైటింగ్ పైన మనం చక్కగా ఒకసారి మనం ప్యాసేజ్ చదివేసి నీకు ఏం అర్థమైందో అనలైజ్ చేసుకొని నీ స్టైల్లో, నీ ఓన్ లాంగ్వేజ్, నీ ఓన్ యూసేజ్, నీకు వచ్చిన ఇంగ్లీషు, అది యావరేజ్ ఇంగ్లీష్ కావచ్చు, బటర్ ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ స్టైల్ లాంగ్వేజ్లో నీకు అర్థమైంది రాసి లాస్ట్లో టైటిల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. టైటిల్కి కూడా మార్క్స్ ఉంటాయి. అందుకని ప్రిసైజ్ రైటింగ్ అంటాం. ఈజీ కాన్సెప్ట్. బట్ ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ నీకు ఫస్ట్ రీడింగ్ స్కిల్స్ రావాలి. ఫస్ట్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అయ్యి, ఇంకా మనకి క్యాలెండర్ ఇవ్వలేదు, నోటిఫికేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా 2 months మనకి ఈజీగా పడుతుంది. కాబట్టి ఈ లోపల కరోనా పాండమిక్ తగ్గిపోతుంది కాబట్టి యూ కెన్, మంచి టైం ఇది, రైట్ టైం. నెక్స్ట్ అలాగే ట్రాన్స్లేషన్ అంటే అనువాదం అంటాం. ఒక ప్యాసేజ్ ఇస్తాడు ఇంగ్లీష్లో, దాన్ని మనము తెలుగులోకి రాయాల్సి వస్తుంది. సో ఇది కూడా ట్రాన్స్లేషన్ అంటే ఒక పెద్ద ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ నీకు ఇంగ్లీష్లో ఏమర్థమైందో దాన్ని తెలుగులోకి అనువాదం చేయాలి అంతే. అలాగే మనకి తెలుగు పేపర్ ఉంది కదా, తెలుగు పేపర్ ఉంది, దానిలో కూడా తెలుగులో ప్యాసేజ్ ఇస్తాడు. అది ఇంగ్లీష్లో, అంటే ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో రాయాలి, తెలుగులో ఉంటే ఇంగ్లీష్ రాయాలి. ఇక్కడ తెలుగులో ఉండలేనండి, ఇంగ్లీష్ ఎగ్జామ్ కాబట్టి ఇంగ్లీష్ నుంచి మనకి తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటుంది. సో ఇది కూడా మనకి దాదాపు 10 నుంచి 15 మార్కులు ఇస్తుంటాడు. అలాగే ఎస్ఏ ఉంది. ఏంటి సార్ ఎస్ఏ అంటే? మీకు తెలిసే ఉంటుంది, ఎస్ఏ టైపు క్వశ్చన్స్ అనమాట. ఇది 2 types ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి మనకి, 2 ఇస్తాడు. సో ఒకటి వచ్చి చిన్న ఎస్ఏ అంటే 300 words. చాలామంది మంచిగా ప్రిసైజ్ రైటింగ్ మనకి 1000 words ఉండేది 200 wordsలోకి వచ్చేటట్టు 1/3 అనమాట లెక్క. 230 words లోపల రావాలి. చాలామంది ఏమంటారంటే, సార్ 1000 words ఉండేది మేము 200+ రాయాలంటే మేము దాన్ని ఎంచుకున్న వర్డ్స్ అని చాలామంది అడుగున్నారు నన్ను. ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ మనకి A4 పేపర్ ఉంది కదా, ఫ్రంట్ బ్యాక్ 2 కలిసి నువ్వు ఫిల్ చేసావు అనుకోండి, పెద్ద లెటర్స్ కాదు, జనరల్గా రాసే లెటర్స్ మనం ఫ్రంట్ బ్యాక్ కలిస్తే 200+ అయిపోతుంది, చాలు, ఇట్స్ ఎనఫ్. నువ్వేం ఎంచుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక పేపర్ ఉంది కదా, ఒక A4 పేపర్, ఫ్రంట్ బ్యాక్ ఆ 2 కలిసి ఫిల్ చేసామంటే 200 words వచ్చేస్తాయి, ఒక ప్రిసైజ్ అయిపోతుంది లెక్క. కాబట్టి అట్లా. నెక్స్ట్ ఈ ఎస్ఏ టైప్ రైటింగ్ అనమాట. ఈ ఎస్ఏ రైటింగ్లో మనకి మొత్తం 6 topics ఇస్తాడు. అంటే ఇక్కడ దీనికి ఒక 3 topics, దీనికి ఒక 3 topics ఇస్తాడు. ఇక్కడ 3 topicsలో ఒక టాపిక్ రాయాలి. ఇక్కడ మళ్ళీ 3 ఇస్తాడు, ఒక టాపిక్ రాయాలి. సో ఇది 300 wordsలో రాయాలి మనం, 300 wordsకి మించకుండా. అంటే దాదాపు 1.5 పేజీ, అంటే ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ ఇంకొక పేజ్ అనమాట. మొత్తం 3 pages వచ్చేటట్టు చేసుకోవాలి. 300 words. ఇది వచ్చి మనకి 1000 wordsలో ఉంటుంది. ఇది 15 మార్కులకి ఇస్తుంటాడు ఈ ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ సార్ ఎస్ఏ. ఇది వచ్చి మనకి 25 మార్క్స్కి ఇస్తాడు. అంటే 1000 wordsలో ఉండే పెద్ద ఎస్ఏ టైప్ అనమాట. ఎస్ఏ మామూలుగా మనకి ఎస్ఏ 4 typesలో ఉంటుంది. ఎస్ఏ దేనిపైన అడుగుతాడంటే సోషియో ఎకానమీ, కరెంట్, బర్నింగ్, ఇలాంటివన్నీ ఇస్తుంటారు మనకి. సో బర్నింగ్ టాపిక్స్ త్రూ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కరోనా జరుగుతుంది అనుకోండి, కరోనా పైన ఇస్తాడు. ఖచ్చితంగా ఎస్ఏ టైప్ ఇస్తే మనకి కరోనా పైన ఇస్తాడు. అలాగే ఎకానమీ పరంగా ఇస్తే ఎకానమీ మారిటోరియం పైన, అలాగే స్కీమ్స్ వాటిపైన, బేటీ పడావో బేటీ బచావో ఇటువంటి స్కీమ్స్ పైన, అలాగే రైట్ టు ఫైట్ ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటే ప్రాథమిక విద్య, 12 లోపల ఉండే నిర్బంధ విద్య, దానిపైన ఇచ్చినాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఇస్తాడు. సో కాబట్టి అంటే ఇక్కడ ఒక 3 ఇస్తాడు, 3 ఒకటి రాయాలి, 300 words వచ్చేది. అలాగే ఇక్కడ కూడా ఒక 3 ఇస్తాడు, దానిలో 1000 words ఉండే ఒక ఎస్ఏ రాయాలి. సో సామాజిక, ఆర్థిక దానికి సంబంధించిన ఎస్ఏస్ ఉంటాయి, జనరల్ ఎస్ఏస్ అనమాట. ఇట్లాంటివన్నీ ఇస్తుంటాడు ఇక్కడ ఎస్ఏస్ పైన. మనం రాసే విధంగా రైటింగ్ స్కిల్స్ బాగా రావాలి. అంటే రైటింగ్ స్కిల్స్ అంటే ఏదంటే ఆ వర్డ్స్ కాదు, కొన్ని మంచి వర్డ్స్ ఉంటాయి, కొన్ని ఎకానమీకి సంబంధించిన వర్డ్స్, ఇట్లాంటివన్నీ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ మనం కంపల్గా యూస్ చేయాల్సి వస్తుంది. అటువంటి వర్డ్స్ మనం యూస్ చేయాలి. కాబట్టి ఎస్ఏ పైన మనము స్కోర్ ఈజీగా చేసుకోవచ్చు. అంటే రాసే విధానము, పేపర్ కంటెంట్ బాగుండాలి. రాయమంటే రాస్తారు, ఒక 6 పేపర్లు, 6 పేజీలు, 10 పేజీలు, అది కాదు కావాల్సింది. చెత్త అంతా రాయకూడదు, మంచి కంటెంట్తో రాయాలి. ఏ ఎస్ఏ రాసినా సరే దానికి సంబంధించింది. ఆత్మనిర్భర్ ఇవన్నీ ఉన్నాయి, మేడ్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ కాన్సెప్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ సంబంధించిన మనకి జాతీయ స్థాయిలో ఇస్తూ ఉంటాడు. బర్నింగ్ టాపిక్స్ కూడా ఇస్తూ ఉంటాడు. అలాగే భూకంపాల పైన, డిజాస్టర్ మేనేజ్మెంటు, అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించింది, సముద్రంలో
మనకు వస్తూ ఉంటుంది కదా మామూలుగా సునామీలు ఇట్లాంటి పైన ఏం చర్యలు తీసుకుంటాం అనేసి ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటాడు జనరల్గా ఇచ్చే క్వశ్చన్స్ అనమాట. లైక్ నెక్స్ట్ పారాగ్రాఫ్ రైటింగ్ మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. కొద్దిమంది రిపోర్ట్ రైటింగ్ అంటూ ఉంటారు. పారాగ్రాఫ్ రైటింగ్ అండ్ రిపోర్ట్ రైటింగ్ ఒకటి. సో ఈ కంటెంట్ అనేది మనకి ఓవరాల్గా 75 మార్క్స్ ఇస్తాడు. కాబట్టి ఇది 25 మార్క్స్ ఇస్తాడు. మై రిక్వెస్ట్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ప్లీజ్ కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఎస్పెషల్లీ ఫర్ దిస్ లాంగ్వేజ్. ఇది ఒక లాంగ్వేజ్, దీనిలో రీజనింగ్ అర్థమెటిక్ లాగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కాదు. అయినప్పటికీ మీరు మనసు రాయి చేసుకొని ఇష్టంతో, కష్టంతో కాదు ఇష్టంతో, ఇది లేకపోతే మనకి లైఫ్ లేదన్న విధంగా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సబ్జెక్ట్ నేర్చుకోవడం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మీకు కాకపోయినా నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ కరోనా పాండమిక్ ప్లీజ్ ఏదైనా మంచి స్టాండర్డ్స్ ఉండే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి గ్రామర్ పార్ట్ అవి నేర్చుకునేసి ఇవన్నీ ఈ కాన్సెప్ట్ నేర్చుకునేసి నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే నేర్చుకోండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ పార్ట్ ఎన్నో మనకి యూట్యూబ్లో నంబర్ ఆఫ్ చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో యూ కెన్ మంచి టాపర్స్ ఉన్నారు, నేర్చుకోండి, పర్లేదు, తప్పేం లేదు. ఒకవేళ కుదిరితే మీకు లాక్డౌన్ తీసేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఫాలో అవ్వండి. ఒక ఆర్గనైజ్డ్ వాల్యూస్ ఉంటాయి, వాళ్ళు చక్కగా అన్ని నేర్పిస్తారు. ఈజీగా మనము క్వాలిఫై అయిపోవచ్చు. 50-60 నీకు ఎంత వచ్చినా క్వాలిఫై అవ్వాలి. సో కాబట్టి క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా కొద్దిగా కమాండింగ్ ఉండాలి. సో అన్సర్టినిటీ మాత్రం పెట్టుకోవద్దు. ఏదో ఒకటి పెట్టేస్తాం ఫ్లూగా ఇది ఆన్సర్ అవుతుందని మాత్రం వద్దు. పెడితే బుల్ షాట్ అనమాట. అంటే అంటే కరెక్ట్గా ఆన్సర్ పడాలి, అలాగా చేసుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. సో జనరల్ ఎస్సేస్ ఎలా ఉంటాయి, దేనిపైన కావచ్చు, రాసే విధానం ఎట్లా, రాసే విధానము గ్రూప్ 1 లెవెల్ వాళ్ళు చాలా చక్కగా రాస్తుంటారు, గ్రూప్ 1 లెవెల్లో ఉండేవాళ్ళు. సో కాబట్టి ఎస్ఏ రాసే విధానం, హౌ టు రైట్ ఎస్ఏ డిఫరెంట్ టాపిక్స్ అనేసి మీకు యూట్యూబ్లో కొట్టారంటే ఎంతోమంది ఉంటారు. ఆ రాసే విధానం వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ వర్డ్స్ కొన్ని కామన్ వర్డ్స్ వస్తూ ఉంటాయి, మంచి ఇంగ్లీష్ వర్డ్స్, కొన్ని ఇటాలియన్ వర్డ్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. లో లెవెల్ ఇంగ్లీష్ కాకుండా కొద్ది వర్డ్స్, కొన్ని మంచి కామన్ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ అక్కడెక్కడ మనం యూజ్ చేస్తే డివిజన్స్ మెథడ్ అంటారు. ఆ డివిజన్స్ మెథడ్లో చేసే విధానం మేము మీకు ఎస్ఏ టైటిల్ రాయాలని కూడా మీకు వీడియో పెడతాం నెక్స్ట్. డివిజన్స్ మెథడ్ అంటారు. ఆ డివిజన్స్ మెథడ్ కూడా మనం చేసి దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఎస్పెషలీ ద ఇంగ్లీష్. సో విచ్ ఈజ్ దిస్ ఇప్పుడు మనం చెప్తున్నాం ఆక్సిజన్ అని చెప్పేసి, ఇది కూడా మనకి ఎస్ఏ ఎగ్జామ్కి ఆక్సిజన్ లాంటిది. జస్ట్ ఇఫ్ యూ క్వాలిఫై ఇన్ దిస్ ఎగ్జామ్ దెన్ ఓన్లీ రీజనింగ్ మన మెంటల్ ఎబిలిటీ పేపర్ మనం కరెక్షన్ చేస్తారు. లేదంటే ఇఫ్ యూ డిస్క్వాలిఫై ఇన్ దిస్, నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, వాస్తవం చెప్తున్నా. కాబట్టి అన్సర్టెనిటీ లేకుండా ప్లీజ్ పుట్ యువర్ ఎఫర్ట్స్ ఎస్పెషల్లీ ఫర్ ఇంగ్లీష్. మీరు ఎంత రీజనింగ్కి, మ్యాథమెటిక్స్కి, అర్థమెటిక్ ఎంత స్పెండ్ చేస్తారు టైం, అంతే టైం దీనికి కూడా స్పెండ్ చేయండి. ఎందుకంటే లాంగ్వేజ్ లైఫ్ కాబట్టి. సో ఒక్కొక్క దానిపైన టాపిక్స్ మేము మీకు అప్లోడ్ చేస్తుంటాం వీడియోస్. సో టుమారో నుంచి మేము 2 వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాం, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద పీపుల్, కొద్దిమంది ఒక్కొక్క కాన్సెప్ట్స్ అడుగుతున్నారు ఎక్కువగా. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ 2 వీడియోస్, మార్నింగ్ సెషన్ ఒకటి, ఈవినింగ్ సెషన్ ఒకటి. సో ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ అండ్ పాస్ ద మెసేజ్ టు ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ వెంకీస్ అకాడమీ.